దక్షిణ కాశీ అలంపుర క్షేత్రం శ్రీ జోగుళాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ ప్రధానంగా మనము బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, మనకు ఈ రోజు నుంచి ధనుర్మాస పూజలు ప్రారంభమైనాయి. ధనుర్మాసం అనేసరికి మీకు ఎవరు ఏమిటి అది అని తెలియాలి. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తే ధనుస్ సంక్రమణం ఏర్పడుతుంది. ఆ ధనుస్ సంక్రమణమే మనము ధనుర్మాసంగా మనం వ్యవహరించి నెల రోజుల పాటు శ్రద్ధగా శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధిస్తాం. ఎందుకంటే ఇది సంపూర్ణంగా వైష్ణవ సంబంధమైనటువంటి కార్యక్రమం. అయితే కూడా మనకు అలంబర క్షేత్రంలో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, అలంబర క్షేత్రంలో బాలబ్రహ్మేశ్వర స్వామి చెంత శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో కొలువై ఉన్నాడు. అంతేకాకుండా కూడా మన క్షేత్రంలో యోగ నరసింహస్వామి వారు ఉన్నారు. తర్వాత మనకు సూర్యనారాయణ స్వామి వారు కూడా ఉన్నారు. అందుకే కాబట్టి మనము అన్ని సాంప్రదాయాలు కలుపుకొని మనము చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా. అదేవిధంగా ఈ ధనుర్మాస పూజల్లో మనకు భాగంగా ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. మనకు అక్కడ ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి, జోగులాంబ అమ్మవారికి, సూర్యనారాయణ స్వామి వారికి, యోగనరసింహ స్వామి వారికి విశేషంగా ప్రాతకాలమున ధనుర్మాస పూజలు సూర్యోదయాత్ పూర్వమే పూజలు జరపాలని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనము ఆ విధంగా జరిపి భక్తాదులను అందరూ వస్తారు. ఆ యొక్క భక్తాదుల సమక్షంలో పూజ కార్యక్రమాలను చేసిన తర్వాత వారికి తీర్థప్రసాదాలు పంపడం జరుగుతూ ఉంది. మొదటి నుంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకు ప్రారంభమైనాయి. ఇందులో ప్రధానంగా చర్చించవలసిన ఏంటంటే, మనకు ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మనం ఏ సేవా ఫలితం ఏ సేవ చేసినా కూడా ఆ సేవా ఫలితం అనేది వెయ్యి విధాలుగా అంటే 1000 మనకు ప్రాప్తమవుతుంది. ఆ యొక్క పుణ్యఫలం, ఆ ఫలితం. కాబట్టి ఈ నెలలో ధనుర్మాస పూజల్లో ముఖ్యంగా భక్తాదులు వారికి తెలిసినా తెలియకపోయినా కనీసం తెలియని వారు ఓం నమో నారాయణాయ జపం చేస్తూ ధ్యానం చేస్తూ ఒక గంట సేపు ధ్యానం చేస్తే మహావిష్ణువు తప్పగా అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా కొంత పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు విష్ణు సహస్రనామం చెప్పండి, తర్వాత ఇంకా ఇతర స్తుతి చేయండి, లక్ష్మీదేవి స్తుతి చేయండి. కాబట్టి ఈ విధంగా ఈ ధనుర్మాస పూజల్లో ముఖ్యంగా వైష్ణవ దేవాలయాలు కాకుండా మనకి ఇక్కడే కాకుండా మనకు శ్రీరంగనాథుని టెంపుల్, అది కూడా వైష్ణవ దేవాలయమే. శ్రీరంగనాథుడు చాలా విశేషమైనటువంటి ముఖ్యమైనకు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక చిన్న పురాణ గాథ చెప్పాలి. మనకు విష్ణు చిత్తీయమని వింటారు మీరు. ఆ విష్ణు చిత్తీయాన్ని కృష్ణదేవరాయలు వారు కాలంలో అముక్తమాల్యద అనే గ్రంథంలో ఈ యొక్క ప్రస్తావన చేసినారు. ఎందుకంటే శ్రీరంగనాథునికి విష్ణు చిత్తుడు అనే భక్తుడు ప్రతిదినము కూడా తన తోటలో, తన ఉద్యానవనంలో వికసించినటువంటి అనేక రకాలైన మహా పుష్పాలు మాలలు కాబట్టి శ్రీరంగనాథునికి కైంకర్యం చేస్తూ వచ్చినాడు. అదేవిధంగా చేస్తూ ఉంటే ఒకానొక నాడు తులసి వనంలో ఒక కన్య చిన్న పాపగా కనిపించింది ఆయనకు. ఆ కన్యను పెంచుకుంటూ వచ్చినాడు. ఆ కన్యను ఆమె దినదిన ప్రవర్ధమానయ్యి చక్కటి విద్యాబుద్ధులు కలిగి ఆ యొక్క శాస్త్రాలు చదువుకుని ఆమె జ్ఞానవంతురాలైంది. ఈ సందర్భంలోనే తన తండ్రికి సేవ చేస్తూ ఉంటుంది. ఒకనొక నాడు తండ్రికి కొంత స్వస్థత అంటే కొంత అనారోగ్యం ఏర్పడుతుంది, అస్వస్థత ఏర్పడితే ఆ సందర్భంలో ఈమెనే మాలలు తీసుకొని మాలలు సేకరించి మాలలు వేసి మాలలు కట్టి ఆమె రంగనాథునికి సమర్పిస్తూ వచ్చింది. ఈ విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ సూర్యుడు ఎప్పుడైతే ధనుసులో ప్రవేశించిన ఆ రోజు నుంచి తిరిగి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేంత వరకు అంటే సంక్రాంతి పర్వదినం వరకు మనకు ఈ అమ్మవారు గోదాదేవి చక్కటి సేవలు చేస్తూ ఆ రంగనాథుడికే తన సర్వము సమర్పించింది. ఆ తర్వాత మహానుభావుడు ఆ స్వామివారు రంగనాథ స్వామి అనుగ్రహించి ఆ అమ్మవారిని వివాహంగా చేసుకున్నాడు. ఈ విధంగా గోదాదేవి యొక్క ప్రస్తావన చాలా ముఖ్యమైనటువంటిది. అమ్మవారు విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి అమ్మవారు. ఆమెను గోదాదేవి కళ్యాణం ఒక్కసారైనా జరిపిస్తే మనకు నిత్య కళ్యాణము, సకల శుభకార్యాలు, ఐశ్వర్యాలు ఇన్ని కలుగుతారని సందేహం లేదు. కాబట్టి మహావిష్ణువు యొక్క అనుగ్రహం కావాలంటే తప్పక ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం కూడా జరిపించాలి. అంతేకాకుండా బాలభోగము అని ఉంటుంది కార్యక్రమం.
ఉదయాన్నే పూజ అనంతరం ప్రసాదం నైవేద్యంగా పెడతాం కదా, పొంగలిగా కట్టు పొంగలి నివేదన పెట్టి బాలలకు ముఖ్యంగా పంచుతారు. బాలభోగం అని అంటారు దాన్ని. అయితే అందరూ కూడా భక్తాదులు స్వీకరించవచ్చు. ఆ ధనుర్మాస పూజల వల్ల ఎంతో మహిమ, ఎంతో ఫలితాలు, మనకు విశేషమైనటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు అనేవాడు మనకు ఎన్నో మార్గాలు చెప్పాడు. మార్గాలను అనుసరించి మనము దైవానుగ్రహం పొందాలి. అంతేకాకుండా కన్యకలు వివాహం కానివారు ఈ యొక్క ధనుర్మాస వ్రతంలాగా ఆచరించి ప్రతిరోజు కూడా తలస్నానం ఆచరించి సూర్యోదయ పూర్వమే వచ్చి ఆ భగవంతుని ఆరాధిస్తే చక్కగా చక్కటి వరుడు దొరికి వివాహం అవుతుంది. కాబట్టి ఆయన అనుగ్రహం వలన సూర్యాది నవగ్రహాలు కూడా స్థితిగతులు మారి ఏకాదశి స్థాన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ విధంగా ఎటువంటి సంశయం లేదు. మీ శివాలయంలో శైవ సాంప్రదాయం ఉన్నా కూడా మనకు విష్ణు సాంప్రదాయం, స్మార్త సాంప్రదాయం అన్ని సాంప్రదాయాలతో కూడిన పూజలు చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ విధంగా చాలా ప్రాచీన ప్రసిద్ధమైనటువంటి విశేషమైనటువంటి ధనుర్మాసంలో ముఖ్యమైనటువంటిది ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి ముందు ప్రతి వైష్ణవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. ఇక్కడ కూడా మనం ఉత్తర ద్వార దర్శనం ఉంది మనకు. ఆ విధంగా చేస్తాం. ఆ ఉత్తర ద్వార దర్శనం చేసి భక్తాదులను ఆ ఉత్తర ద్వారం గుండా లోపలికి రప్పించి వాళ్ళకి దర్శనం చేయించి వాళ్ళకు పూజలు జరిపించి మనము ఇలాగ వచ్చి ఆ అందరికీ అనుగ్రహం కలిగేటట్టుగా మేము అర్చక స్వాములు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్పి ఇంతటితో నేను ముగిస్తున్నాను.